పులివెందుల ఫలితాలు వచ్చేసాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు చూసాం. అసలు పులివెందుల ఫలితం ఎలాంటి సంకేతాలను సూచిస్తుందనుకుంటున్నారు సార్ మీరు? ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ ట్రెండ్ గిన అలాగే కంటిన్యూ అయితే మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అంటే పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే జెడ్పీసీ ఎన్నిక ఏదో 5 గ్రామ పంచాయతీలు, 15 పోలింగ్ కేంద్రాలు, 10,000 ఓట్లు. దాన్ని బేస్ చేసుకొని రేపు పొద్దున ఏదైనా పెద్ద అంటే మున్సిపాలిటీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు పోల్చడానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది అయితే ఉంది. రియలైజ్ కావాలి ఎప్పుడైనా. ప్రజల్లో అంటే ఫస్ట్ టైం కాదు ఇది. రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఎంత వ్యతిరేకత ఉన్నిందో 1995లో పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం ఆయన 4,000 చిల్లర ఓట్లతో గెలిచాడు పార్లమెంట్ మెంబర్. యాక్చువల్ గా 1,02,00,000 ఎప్పుడు గెలిచేవాడు. సో ఇప్పుడు ఈయన రిలీజ్ కావాలి. అవుతాడో కాదో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. బయలో కప్లాగా ఉన్నాడు. ఎవరో చెప్పింది విని దాన్ని ఫాలో అవుతుంటాడు. ఎప్పుడు కూడా క్రాస్ చెక్ చేసుకోడు. అందువలన రిలీజ్ అవుతాడో కాదో నేను చెప్పలేను. కానీ ఓటర్స్ లో మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చిందన్నది ఈ ఎన్నికల్లో తెలుస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా సార్. అది ఓటర్స్ ని వాళ్ళు లాజిక్ ఏం చెప్తున్నారంటే అసలు మమ్మల్ని ఓట్లే మా ఓటర్లు వచ్చి వేయలేదు, రిగ్గింగ్ చేసుకున్నారు కంప్లీట్ గా. రిగ్గింగ్ చేసుకున్నప్పుడు ఏమైతుంది అంటే 85-90% పోలేనప్పుడు అందులో ఒకే పార్టీకి ఓట్లు పడితే అది రిగ్గింగ్ అని రేపు పొద్దున ఏదైనా కోర్టు ద్వారా ఎంక్వైరీ జరిగినప్పుడు ప్రూవ్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఒక 2%, 3% ఓట్లు వేస్తారు ప్రతిపక్ష పార్టీకి. అలా వేశారు. ఆ ఓట్లు కూడా మావి కాదు, తెలుగుదేశం ఓట్లు అని చెప్తున్నారు. అంటే ఒక రకంగా లాజిక్ కరెక్టే. ఎందుకంటే రిగ్గింగ్ చేసేటప్పుడు నేను చాలా ఎన్నికలు చూశాను కదా, ఖచ్చితంగా ఒక 5%, 10% వేరే వాళ్ళ పార్టీ ఓట్లు దాంట్లో వేస్తారు. వేస్తే ఏమైపోతుందంటే కౌంటింగ్ లో కోర్టులో కేసు వేసినా కూడా వేరే పార్టీ కూడా వచ్చాయి కదా ఆ బూత్ లో చెప్పడానికి ఆర్గ్యుమెంట్ పనికొస్తుంది. లేకపోతే ఏమైపోతుంది, మొత్తం పడిన ఓట్లని ఒకే పార్టీకి పడితే ఖచ్చితంగా రిగ్గింగ్ అంటారు కదా దాన్ని. అలా చేస్తారు. అలా చేసి కూడా ఉండొచ్చు, దాంట్లో ఏమి సందేహించాల్సిన పని లేదు కొన్ని చోట్ల. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ ని జీర్ణించుకోలేక అలా చేస్తున్నారా కామెంట్స్, లేదంటే రియాలిటీ ఉందంటారా గ్రౌండ్ లెవెల్లో? గ్రౌండ్ లో రియాలిటీ పూర్తిగా లేవు. రియాలిటీ అన్నది అలా వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కడప జిల్లాలో అలా అలవాటు. రిగ్గింగ్ జరిగినప్పుడు వేరే పార్టీకి ఓట్లు వేయడం అవి వేస్తారు. ఒక 2%, 3%, 5% వేస్తారు. అది వాళ్ళు అలా అలవాటయ్యి ఆ లాజిక్ ని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ లాజిక్ ఏం లేదు. వెరీ క్లియర్ గా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే నేను అన్ని ఎన్నికలు బాగా గమనించి ఎక్కడ రిగ్గింగ్ చేసుకోగలుగుతారు, ఎక్కడ చేసుకోలేరు, ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి ఈ నాయకుడికి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ లోనే రిగ్గింగ్ చేసుకోగలుగుతారు. పార్లమెంట్ కానీ, అసెంబ్లీలో కానీ, అటు తెలుగుదేశం కానీ, ఇటు కాంగ్రెస్ కానీ. ఒకప్పుడు అవన్నీ తీసేసి ఆ రిగ్గింగ్ ను కూడా క్యాల్కులేట్ చేసుకొని ఇది గెలుస్తారు, ఇది గెలవరు అని నేను అంచనా వేసి చెప్పేవాడిని. అంటే వార్తలు రాసేవాడిని. ఎవరిని అడిగినా కూడా మీరు ఓడిపోతారో గెలుస్తారో చెప్పేవాడిని. ఈ లెక్కన ఒక 20% మాత్రము ఖచ్చితంగా పులివెందుల ఓటర్లు ఓటు వేశారు అని నేనైతే చెప్పగలుగుతా. ఇక్కడ 85%, 75% పోలింగ్ లో 20% ఖచ్చితంగా పులివెందుల ఓటర్లు పోయి ఓటేశారు. అంటే ఏమి 20% లో ఎన్ని ఓట్లు రావాలి? 10,000కు 2,000 ఓట్లు రావాలి. ఎవరికి? వైఎస్ఆర్. 600 ఓట్లు వచ్చాయి అంటే మీరు 60% మీ మీద నెగిటివ్ ఉన్నట్టు కదా. అక్కడ దాని ప్రకారం తీసుకున్నాం. 60% నెగిటివ్ అంటే చిన్న విషయమా?
ఆ ట్రెండ్ అలాగే ఉంటది. ఎంటైర్ నియోజకవర్గము అదే పరిస్థితి ఉంటది రేపు. ఉమ్, ఖచ్చితంగా ఆయన ఓటమి అంచులోనే ఉంటాడు రేపు అసెంబ్లీకి పోటీకెళ్తే. ఎప్పుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు గట్టిగా నిలబడగలిగితే. ఎందుకు ఆ మాట అంటానంటే ప్రతిసారి కాంప్రమైజ్ అవుతారు. ఇప్పుడు సతీష్ రెడ్డి 3 సార్లు పోటీ చేశాడు. ఉమ్, ప్రతిసారి కాంప్రమైజ్ అయ్యాడు రాజశేఖర రెడ్డితో. నో డౌట్. డబ్బు మహిమ పనిచేసింది. తర్వాత తెలుసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆలస్యంగా. అరే ఆయన ఏదో మతలబు ఉందని తెలుసుకొని అతను చివాట్లు పెట్టిస్తే అతను వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పంచం చేరాడు. తొడలు కొట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మీద, ఆ కుటుంబం మీద బండబూతులు తిట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఎలా వెళ్తాడు వైఎస్ఆర్సీపీ దగ్గరికి అంటే అది కూడా డబ్బు మహిమే. ఎందుకంటే రాజకీయాల్లో అంటే తన ఫ్రెండ్స్ కు చెప్పిన మాటలు ఏంటంటే అప్పుల పాలయ్యాను, నాకు చంద్రబాబు నాయుడు ఏం సాయం చేయలేకపోయిండు, అది ఇది అని చెప్పి ఏవే తప్పులు ఉన్నాయని చెప్పి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తీర్చుంటాడు అని నేను అనుకుంటున్నా. ఇంకా లాయల్టీగా ఉంటున్నాడు. అలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు. చాలా చాలా పరుషంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు పరుషం మీకు? ఇంకో లాజిక్ పాయింట్ ఏంటంటే సార్, రోజా గారి, అంబటి రాంబాబు గారి వీళ్ళంటే ఏం మాట్లాడుతున్నారంటే 2024 ఎన్నికలు అనేది డిజాస్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు 62% వచ్చింది అక్కడ పులివెందుల్లో, ఇప్పుడు 8% రావడం ఏంటి అని అంటారు. అది నియోజకవర్గం కదా. పులివెందుల లిమిట్ లో కూడా చెప్తున్నారు. నియోజకవర్గం చెప్పి పులివెందుల లిమిట్స్ లో 62% వచ్చింది అంటారు వాళ్ళు 2024లో. పులివెందుల లిమిట్స్ అంటే పులివెందుల మండలము లేదా పులివెందుల టౌను. రూరల్ అర్బన్. రూరల్ అర్బన్ అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇందాక చెప్పా కదా రాజశేఖర్ రెడ్డి కేవలం 4,000 ఓట్ల తేడాతో గెలిచాడు అని. ఆ ఎన్నికల్లో ఉమేష్ చంద్ర అప్పుడు ఎస్పీ జిల్లాకు. ఆయన ఏం చేశాడు? నాతో ఛాలెంజ్ చేశాడు, ఈసారి ఈ ఎన్నికల్లో నేను రిగ్గింగ్ అలవే చెయ్యను, ఎక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు వేసుకోవడానికి లేదు, కాంగ్రెస్ వాళ్ళు వేసుకోవడానికి లేదు, షాడో పార్టీలు పెట్టేస్తా, నాట్ అలౌడ్, చూద్దాం ప్రజాస్వామ్యం కల్పిద్దాము, పులివెందుల్లో ఎన్ని ఓట్లు వస్తాయి చూద్దాం అంటే, నీ వల్ల కాదు నాయన, పులివెందుల నియోజకవర్గంలో ఆటుకోరు తేరిన వాళ్ళు ఉంటారు అక్కడ, పోలీసులు కూడా సరెండర్ అయిపోతారు అక్కడ, నువ్వు అనుకుంటున్నావు అంటే లేదు చూడండి నాతో ఛాలెంజ్ చేశాడు, షాడో పెట్టాడు, అంతా చేశాడు. తర్వాత పులివెందుల టౌన్ లో మంచిగా పోలీస్ బందోబస్తు, బాగా దండోరు వేశారు, ఓట్లకు రమ్మని చెప్పారు, అందరిని కోరారు. మళ్ళీ నేను తాతో ఛాలెంజ్ చేశాడు కాబట్టి పోలింగ్ రోజు నువ్వు కూడా పోదామని కడప నుంచి కారులో కూర్చోబెట్టుకొని పులివెందులు పోయినాం ఇద్దరం. పోలింగ్ కేంద్రాలు పోయినాం. దీనిగా బ్రహ్మాండంగా ఓటర్స్ పెట్టుకొచ్చారు, ఓట్లు వేస్తున్నారు. నేను ఒక్కొక్కరు అడుగుతున్నా, ఎంతకాలం అయింది మీరు ఓట్లు వేయకంటే? 20 సంవత్సరాలు 15 సంవత్సరాలే, ఆ భయం మాకు, ఈసారి ఫస్ట్ టైం వచ్చి ఓట్లు వేస్తున్నాం చాలా మంది చెప్పారు. రియల్లీ అప్రిషియేటెడ్. ధైర్యంగా పెట్టుకొచ్చారు. ఎవరిని చూసి? ఉమేష్ చంద్రని చూసి ఓటేస్తున్నారు లోపల. తర్వాత అక్కడ ఉండగానే జీపులో తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, ఇద్దరు దండం పెట్టారు ఆయనకు. నేను పక్కనే ఉన్నా, సార్ వాళ్ళని, అది నాకు విలేజ్ గుర్తులేదు, పులివెందుల దగ్గరే, మమ్మల్ని ఊర్లోకి రానిలేదు సార్, ఇది నేను ఈయన ఏజెంటు, అలౌ చేయడం లేదు, తాటి చెట్టు నరికి రోడ్డుకు అడ్డం పెట్టారు, మట్టి రోడ్డు ఉంటది, ఈ పక్క పొలాలు నీళ్లు ఉంటాయి, ఇంకా వెహికల్ పోదు, నడిచిపోతే ఆ పక్క ఒక 100 మంది దాకా ఈతలకి రాండి, మీ సంగతి తెలుస్తామంటుంటే భయపడి ఎన్నికి వచ్చేసాం సార్ అంటే అప్పుడు 11:30 అంత టైం. నా తిక్కు చూశాడు, ఇప్పుడు చెప్పు అన్నా అంటే, లేదు పోదాం పదా అన్నాడు. ఆ ఊరికే పోదాం పదా అన్నాడు అని వాళ్ళ జీపు, మేము ఇంకో పోలీసు వాళ్ళు ఇంకొక జీపు అందరం కలిసిపోయాం. తాటి అడ్డం ఉంది, పోలీసు వాళ్ళందరూ తీసి పక్కన పెట్టి లోపలికి పోయాము. అది చిన్న స్కూల్లో పోలింగ్ బూత్. లోపలికి పోతే ఒకే ఏజెంట్ ఉన్నాడు. ఏ పార్టీ అంటే కాంగ్రెస్ అన్నాడు. తెలుగుదేశం అంటే రాలేదు సార్ అన్నాడు వాడు. ఇది ఏజెంట్ ఇక్కడే ఉన్నాడు సార్, కూర్చో అన్నాడు. కూర్చున్నాడు తెలుగుదేశం ఏజెంట్. అక్కడ పోయి పోలింగ్ ఎట్లా జరుగుతుంది, ఓటర్లే లేరు, పోలింగ్ ఎట్లా జరుగుతుంది అన్నాడు ఆయన. సార్ 30% అయింది సార్ ఇప్పటికీ అన్నాడు. అంతేనా అంటే, అవును సార్ పొద్దున్న చేశారు, పొలాలు పోయారు, ఓటర్స్ లేరంటే ఈవినింగ్ వచ్చి ఓట్లు వేస్తారు సార్. ఆయన అర్థం కాక మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తారా ఇక్కడ అనుకుంటూ బయటికి పోయాడు. నేను అతన్ని పిఓని, ఏ బాబు ఆ బ్యాలెట్ పేపర్ పైన పెట్టు,
నేను చూస్తా ఎంత పోలింగ్ పర్సెంట్ జరిగింది నువ్వు చెప్తున్నావు అంటే పెట్టువాడిన అంటే వాడు పెట్టడంలో ముందు పెట్టపోయినా అంటే నేను కూడా పోలీస్ ఆఫీసర్ అనుకొని పైన పెట్టాడు. పైన పెడితే అన్ని చూస్తే ఏంటి మొత్తం అన్ని ఖాళీ ఓకే. ఖాళీ ఖాళీ అయిపోతే నిజం చెప్పు నువ్వు అన్న అంటే ఊరికే రాసుకుంటాం సార్ అట్లా టైం ప్రకారం 30% నైటే వేసేసిన సార్ ఇక్కడ మొత్తం ఓట్ల 90% నైటే వేసేసారు. రాత్రి కూర్చొని రాత్రి అంతా వేసేసారు. మళ్ళీ బయటికి పోయి ఉమేష్ ఇట్లా అని చెప్పి ఇప్పుడు అడుగు చూద్దాం అన్నా అడిగాడు. మళ్ళీ నాకు చెప్పేవాడు నాకు చెప్పినాక ఆయన చెప్పలేక ఉన్న విషయం చెప్పాడు. చెప్తారు వాడిని ఏజెంట్ని పట్టుకొని వాడిని లాఠీ తీసుకొని కొట్టిండు. కొడితే నేను పోయి లాఠీ పట్టుకున్నా. తప్పిది అమ్మాయికుడు ఆయన చేస్తాడు, నువ్వు ఆయన కొడతావు ఎందుకు? ఇక్కడ సిస్టమ్ ఇలాగే ఉంటది ఉమేష్ చంద్ర గారు. అలా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. మనం ఇక్కడ ఒక ఊరికి వచ్చాము, ఎనుగులలో అట్లా జరిగి ఉంటాడు అని అని చెప్పి వచ్చేసాము. అక్కడి నుంచి వచ్చేసాము. అయితే పులివెందుల టౌన్ లో చెప్పాలి, ఎందుకంటే ఈ ఉదాహరణ పులివెందుల టౌన్ లో ఓట్లు వేశారు కదా, శేఖరుడు రాజశేఖర్ రెడ్డి అక్కడ టౌన్ లో పోలైన ఓట్లలో ఫస్ట్ టైం 60% తెలుగుదేశం ఓట్లు వచ్చాయి. 60% టౌన్ లో అంటే ఎంత వ్యతిరేకత ఉంది? అదే చెప్తున్నా ఇప్పుడు కూడా మీకు. ఈ లెక్క ప్రకారం ఏంటంటే 60% వ్యతిరేకత ఖచ్చితంగా ఉంది అక్కడ, నో డౌట్. ఎందుకు ఉంది అంటే 3 కారణాలు ఉన్నాయి. ఏంటంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి రానిలే, పులివెందులకు పోయినా కూడా ఏ ప్రజలను కలుసుకోలే, చిన్న నాయకులను కలుసుకోలే, డేరాలు అడ్డం కట్టుకొని వెళ్ళిపోతూ వచ్చాడు. 5 సంవత్సరాలు ఎవరితో ఒక్క విలేజ్ పోలేదు, ఒక గ్రామస్తులు కలవలేదు. అలాగే హార్డ్ కోర్ 24-25 మంది రిగ్గింగ్ చేసే కెపాసిటీ, దౌర్జన్యాలు చేసే కెపాసిటీ ఉన్నటువంటి నాయకులు ఊరు పాదిలిపోయారు. ఆ రోజు పోలింగ్ రోజు లేరు, ఆయన మనుషులు ఒక్కడు లేడు. అంటే నమ్మకం పోయింది వాళ్ళకు. కేసులు పెడతారేమో, లోపలేస్తారేమో, ఏం జరుగుతుందో ఏమో, గొడవలు జరిగితే మర్డర్ కేసులు కూడా పెడతారేమో అని భయపడిపోయి ఈయన మనల్ని ఏం చేసుకోలేడు, మనం రక్షించలేడు ఈయన అని చెప్పి బెంగళూరుకు, చెన్నైకి, హైదరాబాద్కు వచ్చి ఎలిబీలు సృష్టించుకున్నారు. అంటే మేము ఈ ఊర్లో ఉన్నాము, హాస్పిటల్లో ఉన్నాము, హోటల్లో ఉన్నాము అని ఎవిడెన్స్ మళ్ళీ కేసులు పెడతారని సృష్టించుకొని కూర్చున్నారు. సో ఎవరు పనిచేసే వాళ్ళు ఉన్నారు అక్కడ? ఓకే, అవినాష్ రెడ్డి, ఆయన తమ్ముడు, పోలీసులు, 4 మనుషులు తప్ప ఎవరైనా కనపడ్డారు మీకు? ఎవరు కనపడలే. అంతకుముందు 3 రోజుల క్రితం ఏమైంది, రాము అనేటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద కాంట్రాక్టరు, నమ్మకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి. తర్వాత తను కూడా దౌర్జన్యకారుడే, పోయి దౌర్జన్యాలు చేస్తాడు. అతను చావుకుంటే జరిగి అతను హాస్పిటల్ కూర్చొని నాకెందుకు వచ్చిన గొడవ అని బయటికి రాలి ఆయన. ఇక్కడ ఎవరు పనిచేసే వాళ్ళు లేరు. జనాన్ని కూడా అర్థమైంది, మనం పోయి ఓట్లు వేస్తే కనుక ఎవరు ఇక్కడ మనల్ని ఏమయ్యా నువ్వు పోలింగ్ కేంద్రాన్ని, ఇప్పుడు ఈ వీధి వాళ్ళందరూ మనకు వ్యతిరేకత ఉన్నారంటే ఆ వీధిలోకి పోయి అందరిని బెదిరిస్తారు. మీరు ఓటింగ్ పోకూడదు, ఇక్కడే ఉండని తిడతారు. ఇంకా మీరు నమ్మరు, విలేజ్ లో దండోర కొడతారు. ఎవరు పోలింగ్ కేంద్రాలకు రాకూడదని, రాండిని కొడతారు కానీ రాకూడదని దండోరలు వేస్తారు అక్కడ. ఎవరు పోరు, అంటే ఈ విధంగా పులివెందుల రాజకీయం అంటే ఇలానే ఉంటుంది అంటారు. ఇలానే ఉంటది. అది కొనసాగుతూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా కొనసాగుతూ వస్తుంది. కానీ బ్రేక్ కావాలి. బ్రేక్ కావాలంటే ఏంది? అవతలోడు కత్తి పట్టుకున్నంటే నేను కూడా కత్తి పట్టుకోవాలి కదా. సో అవతలోడు రిగ్గింగ్ అలవాటు పడ్డాడు, బెదిరించి అలవాటు పడ్డాడు, పోలీసులు కూడా సపోర్ట్ చేశారు. మీరు నమ్మరండి, ఒక కానిస్టేబుల్ ఎన్నికలు జరుగుతున్న రాయచోటి బై ఎలక్షన్, శేషన్ ఉన్నాడు, కలెక్టర్ ఎస్పీకి ఒక బాంబు పేలిన మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా అని ఆయన అఫీషియల్ గా వాళ్ళకి నోటీస్ ఇచ్చాడు. ఇద్దరికి నాకు చూపించారు, వాళ్ళు చదివాను. చదివితే చుట్టూ బందోబస్తు, ఫుల్ బందోబస్తు పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు, చిన్న రాయచోటి పోవడానికి దారుల్లో, ఆ దారుల్లో కూడా చెక్ పోస్టులు పెట్టారు. అంత జాగ్రత్తలు తీసుకుంటే ఏమైపోయింది తెలుసా? ఒకరోజు ముందు రాయచోటి పక్కన అవుట్స్కట్స్ చెట్లలో బాంబు పేలింది. డామండి భయపడిపోయారు పోలీసులు, ఏంటి అని. ఏంటి రాని తర్వాత తెల్ల బద్దలు కొట్టుకొని తర్వాత ఎస్పీ
ఏం జరిగింది? ఏమిటి? మనం ఇంత చేసినా కూడా ఎట్లా పేలగలిగింది? అది ఎట్లా పోయింది ఎక్కడికి అంటే, ఒక కానిస్టేబుల్ రాజశేఖర్ ఉద్యోగం ఇప్పించాడని, ఓ "అరే! నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెట్టరా" అని అంటే, వాడు ఆ బ్యాగ్‌లో పెట్టుకొని వాని స్కూటర్‌లో డిక్కీలో పెట్టుకొని చెక్ పోస్ట్‌లో నుంచే పోయాడు. వాని డిక్కీ ఎవరు చూడరు కదా! అవును. పోయి వాడేం చేసిండు అక్కడ ఆ చెట్ల దగ్గర మట్టి తీసి పాతిపెట్టి ఉన్నాడు. ఒక పంది వచ్చి దాన్ని తవ్వింది. ఓ తవ్వేందుకు పోయింది. ఓకే. పోయింది. తర్వాత ఇది అంటే లాయల్టీ అనేది ఎట్లా ఉంటుందని ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇది. అక్కడ మనుషులు రాజశేఖర్ గారంటే అంత లాయల్టీ ఉండేది. ఇప్పుడు ఈయన ఆ లాయల్టీ ఈయనకి కూడా ఉండాలి గదా! అనే దానికి ఉదాహరణ చెప్తున్నా. సరే మంచా చెడ్డా పక్కన పెట్టు. లాయల్టీ ఉమ్, ప్రాణాలైనా సరే ఇస్తాం నీకోసం అనేటువంటి లాయల్టీ ఇవాళ ఈయన దగ్గర లేదు. ఓకే. పోగొట్టుకున్నాడు. 60, 70 మంది కాంట్రాక్ట్ పనులు చేసి దాదాపు నాకు 50,00,00,000 పైన రావాల్సింటే అప్పులు చేసి బ ఓడిపోయిన తర్వాత ఒక నెలకి పులివెందులకొస్తే మేము కలుసుకోవాలంటే అలౌ చేయకపోతే పోలీసోళ్ళు బయటనే నినాదాలిచ్చారు. "మేము ఎట్లా బతకాలా? అప్పులు చేశాము. మా కాంట్రాక్ట్ బిల్లులు ఇయకుండా నువ్వు మాజీవయిపోయావు. ఇవ్వవయ్యా" అంటే ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాకిస్తుందో లేదో నీ పొత్తుడికి బిల్లులు ఇవ్వలే వాళ్ళకు. ఇప్పించలేకున్నాడు. అదే. వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు ఇప్పుడు. ఎవ్వరు పని చేయలే. ఉమ్. సరే మీరు జనంలో మీరు మామూలుగా వ్యతిరేకత ఉండాలి. ఆ, మీకు గుర్తుపెట్టుకోండి. అక్కడ మీకు అక్కడ అణువణువు తెలుసు కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ దౌర్జన్యము లేదంటే ఇంకో రకంగానే ఎలక్షన్ జరగకుండా చేసిన దానికి బ్రేక్ పడిపోయినట్టని ఈ ఎలక్షన్ తోటి. బ్రేక్ పడిపోయినట్టు అనలేను. పడాలి అంటే చిత్తశుద్ధి ఉండాలి తెలుగుదేశం వాళ్ళకి. ఇలా పట్టుదలతో పని చేయాలి. ఇప్పుడు పక్కన ఆదినారాయణ రెడ్డి ఫుల్‌గా సపోర్ట్ చేశాడు. బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి మంచి స్నేహం ఉంది. ఆదినారాయణ రెడ్డి ఎందుకు బీజేపీలో ఉన్నా కూడా సపోర్ట్ చేయాల్సొచ్చిందంటే, అనవసరంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసును వీళ్ళిద్దరి మీద చూసే ప్రయత్నం జరిగింది. ఉమ్, ఆదినారాయణ రెడ్డి మీద, బీటెక్ రవి మీద. దాంతో ఆదినారాయణ రెడ్డి అసలు ఏమి సంబంధం లేకపోయినా మా మీద నువ్వు కేసు పెట్టాలని ఇది చేస్తావా? నీ సంగతి చూడాలని అతనిలో కసి ఉండింది. ఆ కసి తీర్చుకున్నాడు ఇప్పుడు. ఓకే. ఆయన మాటలంతా వచ్చి ఓట్లేసాడు. ఉమ్, మీరు ప్రధానంగా ఎక్కువ జమ్మలమడుగు వాళ్ళు ఎక్కువ మంది వచ్చి ఓట్లేసారు అక్కడ నిలబడి. ఓకే. కసి తీర్చుకున్నాడు. ఇప్పుడు నేను మొత్తం సిస్టమ్‌ను నేనేమి అంగీకరించను. ఎందుకంటే ఎవరైనా ఉమ్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, ప్రజలు ఓట్లేయాలి, గెలవాలి అని చెప్తాం తప్ప ద ద వేరే వాళ్ళొచ్చి దొంగోట్లేసుకోవాలా, రిగ్గింగ్ చేసుకోవాలా అని దానికైతే వ్యతిరేకం నేను కూడా. కాకపోతే ఏం కానీ చేస్తాడుగా అవతలవాడు ఆ, అలాంటి పనులు చేస్తున్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలా వద్దా? అంతేగా ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలంటారు కదా. ఆ! ఉమ్, ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలంటారు కదా. అంతే కదా మరి. మరి కాలం వల్ల మారిపోయింది. మంచితనంతో ఉమ్, ఎవడింటాడు? ఎవడినడు గదా! అంటే ఉమ్, ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి. అరే! నా మీద కనీసం నేను చెప్పిన లెక్క 20% కనీసం నా 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 అంటే 20% కాదు. 20% ఓట్లు. అంటే ఆ, 60% వస్తది. 60% మంది నాకు వ్యతిరేకంగా ఉన్నారు నా నియోజకవర్గంలో. నేను రియలైజ్ కావాలా అనుకుంటే మంచిదే. కాకపోతే దెబ్బతింటాడు గ్యారంటీగా. అలాగే ఆ పట్టుదల తెలుగుదేశానికి కూడా ఉండాలి. ఎందుకంటే డబ్బులు బాగా ఖర్చయితాయి. ఇప్పుడు ఎన్ని చెప్పినా గూడా చూడండి ఇక్కడ తమాషా ఎలా ఉంటది? ఆ! 700 మంది పోలీసులు, 15 ఉమ్, పోలింగ్ కేంద్రాలు, 5 గ్రామ పంచాయతీలు. తెలుగుదేశం వోళ్ళు 5,000, వైఎస్ఆర్‌సీపీలో 5,000 డబ్బులెలా పంచారండి మరి? పోలీసులు ఆపాలి గదా! ఆపలేకపోయారు. ఎందుకు ఆపలేదు మరి? ఉమ్, కొన్ని చోట్ల 10,000 గూడా పంచారు. అవును. ఎట్లా ఎందుకు ఆపలేకపోయారు? 700 మంది పోలీసులుండి అక్కడ డబ్బు పంచుతుంటే సమాచారం ఉండదా? దాన్ని ఆపలే శక్తి లేదా? అంటే అక్కడ మళ్ళా ఇద్దరు ఒక ఒక అండర్‌స్టాండింగ్‌కొస్తారు. ఎందుకు నువ్వు పంచుకుంటే పంచుకో, మేము పంచుకుంటే పంచుకుంటాము. పోలింగ్ రోజు చూసుకుంటాము. రేపు చూసుకున్నాము. ఇట్లా అవును. ఉంటది వాళ్ళ కథ. ఆ! అవును. నిజంగా జరిగింది. సో ఈ ఇప్పుడు ఎలా మొత్తం పంచుతారు ఎపిసోడ్ సార్ చెప్పండి ఇప్పుడు మీరే? ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ కోయ ప్రవీణ్ గారు డిఐజీ అలాగే అశోక్ ఎస్పీ మీద తిరుగుతోంది. లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కోయ ప్రవీణ్ తిడతావా చూస్తాను నీ సంగతి అన్నట్టుగా మాట్లాడారు. ఎలా చూస్తారు దాన్ని? ఒకటేందంటే వాళ్ళ పోలీసులను హెచ్చరించడము, పోలీసులు లెక్కజొమ్మ పెట్టకపోవడం అన్నది వాళ్ళ యొక్క కుటుంబంలో నరనరాల్లో ఉంది. ఒక్క రాజారెడ్డే ఉమేష్ చంద్ర బెదిరిస్తే ఎన్‌కౌంటర్ చేసి పడదొబ్బుతా అంటే భయపడిపోయి నా చేతులు పట్టుకున్నాడు. నువ్వు చెప్పు అని.
శివరాజారెడ్డి. ఎస్పీకి నువ్వు చెప్పు, లేదో నోరు జార పొరపాటున అని. మరి కాలం ఎప్పుడు అలాగే ఉంటదా? వస్తారు దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లు. ఎప్పుడు కూడా ఈ ఈ ఈ నియంతృత్వం పని ఎప్పుడు చెల్లదు. ప్రపంచంలోనే నియంతృత్వం నాశనం అయిపోయింది. ఇక్కడ నీ చెల్లుతుంది. పులివెందల నాదంటే అరే నువ్వు మంచి పనులు చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎస్ వివేకానంద రెడ్డి ఉన్నాడు, మంచిగా పని చేశాడు కాబట్టి ఆయన మీద అభిమానం ఉండింది. ఆయన చెప్తే చాలు ఓట్లు వేసేవాళ్ళు. రాజశేఖర్ ఏ పని చెప్పినా చేసేవాడు. అరే నీ చిన్నాన్న నీ తండ్రి గురించి కూడా తెలుసుకోవే, వాళ్ళు ఏం చేశారు. నువ్వు అది కూడా ఫాలో కావడం లేదు కదా ఆయన. నువ్వు నేను బటన్ కొట్టే నాకు ఓట్లు వేసేస్తాననే పద్ధతిలో గర్వంగా పోయాడు తప్ప, ప్రజలు ఏమనుకుంటున్నారు, నేను అభివృద్ధి చేశానా లేదా అని ఇవన్నీ కదా ఆలోచించాలా. అక్కడ ఏదో చిన్న చెరువు ఉంటే, మూల చెరువు ఏదో, ఆ చెరువు నుంచి డైవర్షన్ కెనాల్ పెట్టి అంటే పక్కన అంద్రినివా నుంచి డైవర్షన్ కెనాల్ తీసుకొస్తే కనుక ఆ చెరువు నిండుతుంది. ఆ చుట్టుపక్కల 2-3 విలేజ్ కి మంచి వాటర్ ఫెసిలిటీ వస్తుంది, న్యాచురల్ గా వచ్చే వాటర్ కాకుండా. అది చేయమంటే కూడా న్యాచురల్ గా వస్తుంది ఎందుకు మళ్ళా అని చెప్పి చేయలేదు ఆయన. మరి అట్లాంటి వాడు మరి అదే ఆలోచించాలి కదా. అదే తండ్రి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఇరిగేషన్ విషయాల్లో, దేనిగా నిర్ణయాలు తీసుకున్నాడు లేదా? అలా నువ్వు చేయాలి కదా. అంటే ఇక్కడ అతను ఒక రాజకీయ పార్టీని కూడా కార్పొరేట్ లాగా చూసుకుంటాడు, కార్పొరేట్ కంపెనీ లాగా. ఇన్ని గంటలు పని చేస్తా, ఈ డబ్బు ఖర్చు పెడతా, నాకు ఈ రిజల్ట్ వస్తుంది, ఈ వ్యాపారం చేసి లాభం వస్తుంది అనే మైండ్ సెట్ లో ఉన్నాడు తప్ప నిజమైన ప్రజాసేవ చేయాలా అనేటువంటి మైండ్ సెట్ లో లేడని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అలా ఉంటే అలా ఇలా ఎందుకు చేస్తాడు? చేయలేడు కదా. మరో హైలైట్ ఏంటంటే సార్, ఈ హేమంత్ రెడ్డి అని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అతను కూడా ఓటేయలేదు అంటున్నారు. అదేంటి అది? అతను కూడా ఓటేయలేదంటే భయపడ్డాడు. అక్కడ ఏమైపోయిందంటే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 10-12 మంది పోలీసు వాళ్ళు దూరంలోనే వచ్చిన వాళ్ళని ఆపుతున్నారు. ఎవరు నువ్వు ఏంటి అని. రెండోది ఏమైనా గొడవలు జరిగితే కేసులు మీద పడతాయి అని కూడా ఒక భయం ఉంటది. ఏం కేసులు పడతాయో, ఏం జరుగుతుందో అని. కాబట్టి ఇక్కడ భయపడి వెళ్ళి ఉండడు ఒకటి. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే వీళ్ళు మిస్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇలా జరుగుతుందని ఆయనకు ముందు సమాచారం లేదా? ఖచ్చితంగా ఉండాలి. ఉండి మొత్తం ఎన్నికటే బైకట్ చేసింటే కనుక అయిపోయింది, తను చెప్పుకునే అవకాశం వచ్చింది. కానీ తర్వాత బైకట్ చేయలేదు కదా. అది వేరు. ఇప్పుడు బైపోలు జరిగినప్పుడు ఆ 2 పోలింగ్ కేంద్రాలను బైకట్ చేయడం కాదు, అసలు మొత్తం ఎన్నికల ప్రాసెస్ నే బైకట్ చేసి ఉంటే పరువు దక్కేది. అవును బైకట్ చేసేమో వాళ్ళు వేసుకున్నారు, గెలిచిపోయినాడని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు చెప్తున్నారు కదా పులివెందుల ఓటర్లు పాల్గొన్నారా? నేనే చెప్తున్నా కదా, 20% ఎట్టి పరిస్థితుల్లో పాల్గొని ఉంటారు. నీ ఎన్ని అంచనాలు వేసుకో. నువ్వు 20% అంటే 2000 ఓట్లు రావాల్సింది, మీ వానికి 600 ఓట్లు వచ్చాయంటే అవి కూడా తెలుగుదేశం వాళ్ళే వేశారని మీరే చెప్పుకుంటుంటే ఇంకా మీకు ఏమి ఓట్లు వచ్చినట్టు? ఒకవేళ నిజంగా అదే 600 ఓట్లు కూడా తెలుగుదేశం వేసి ఉంటే మీరు జీరోనే కదా. మరి నిలబడే వాళ్ళందరూ ఎవరు? అందరు జమ్మలమూడు వాళ్ళు, పొద్దుటూరు కాదు కదా. పులివెందుల వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళ ముద్ర ఉంటుంది ఇంటికి పోయి మనం సర్వే చేస్తే. మీరు చెప్పిన దాని ప్రకారం 20% బేస్ చేసుకున్న అక్కడ ఘోర వైఫల్యానికి కారణం అవినాష్ రెడ్డిని బలి చేస్తారా? అవినాష్ రెడ్డి బలి చేస్తాడని చేయలేడు. అమ్మో భారత గారు కర్రబట్టుకుంటది, చేతిలో కర్రబట్టుకుంటది ఇట్లా భారత గారు. ఇప్పుడు సమస్య ఏంది అక్కడ? మొత్తం రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు ఆయన. ఎవ్వరు లేరు ఆయన వైపు ఇవాళ. కేవలం భారతీయ వైపు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు వాళ్ళ వైపు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. వాళ్ళు నచ్చితే ఉంటారు, నచ్చకపోతే అతన్ని కూడా వ్యతిరేకిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అంత భక్తి ఉన్నోళ్ళేం కాదు. అందువలన ఓవరాల్ గా ఏంటంటే రేపు పొద్దున ఏదైనా అవినాష్ రెడ్డి జోలికి వస్తే వాళ్ళు కూడా దూరం అయితే ఈయన పరిస్థితి ఏంటి? ఘోరంగా ఉంటది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అసలు అక్కడ పోతే పలికించేవాడు ఉంటాడు, అట్లాంటి పరిస్థితి వస్తుంది. చెప్పలేము, అది కూడా రావచ్చు, చెప్పలేము. ఎందుకంటే రకరకాల కారణాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి విషయంలో సంపూర్ణంగా సమర్థించలేదు, సిబిఐ కేసు లేకుండా చేయలేదు.
సెంట్రల్ గవర్నమెంట్ సరిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదనో ఒక అసంతృప్తి వాళ్ళలో ఉంది ఇంకా, లేకుండా ఏం పోలేదు. అంటే వాళ్ళే ప్రతిఘటిస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారి మీద? చెప్పలేము. ఇప్పుడు నాకున్న సమాచారం మేరకు వివేకానంద రెడ్డి నాకు టికెట్ ఇయ్యని ఎంపీ అంటే మర్డర్ కాకముందు నాకు టికెట్ ఇవ్వండి అని అడిగి, నాకు ఇవ్వు, నేను వయసు అయిపోయింది, చివరిసారిగా ఒక అవకాశం ఇవ్వు, నేను పార్లమెంట్ పోటీ చేస్తా, ఏదో కాంగ్రెస్ లో ఉన్నాను వదిలేసి నీ దగ్గరికి వస్తాను అని చెప్పి అడిగినప్పుడు ఇంకా చిన్నాన్న కదా అని కొంచెం దయదలిచి ఇవ్వాలనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అని ఆ విషయం భారతి గారితో డిస్కస్ చేస్తే భారతి గారు వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పడము, వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి దగ్గరికి వచ్చి థ్రెటన్ చేసి వెళ్ళాడు అని ఒక సమాచారం ఉంది నాకు. నిజమో కాదో చెప్పలేం కానీ థ్రెటన్ చేసి కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అలాంటి వాళ్ళు, భాస్కర్ రెడ్డి వాళ్ళు వీళ్ళంతా కూడా సామాన్యులు కాదు, బాగా బెదిరించే వాళ్ళు, అవసరమైతే కొడతారు కూడా, కొడతారు చంపుతారు, అట్లాంటి ఆలోచన గల వ్యక్తులు వాళ్ళు. భయపడ్డాడేమో, పోయి మళ్ళీ ఇబ్బంది పడతాను. ఇప్పుడు ఆయన ఎవరి వల్ల థ్రెట్ ఉంది అని ఏదో మరి అంత సెక్యూరిటీని, పర్సనల్ సెక్యూరిటీ అని పెట్టుకుంటా వస్తున్నాడు. ఈ రోజు వరకు ఆయనకు ఎవరి వల్ల థ్రెట్ ఉందో ఎవరికి ఎప్పుడని చెప్పిండా? పోనీ ఆయన గవర్నమెంట్ రాసిన లెటర్స్ లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ రాసిన దాంట్లో కానీ పలానా వల్ల నాకు థ్రెట్ ఉంది అని నేనైతే వినలేదు. మరి ఒకవేళ అలా రాసి ఉంటే ఈ వాడికి బయటకు వచ్చింది, చెప్పమని చూద్దాం ఎవరి వల్ల థ్రెట్ ఉంది చెప్పాలి ఇంకో కదా. పాయింట్ ఏంటి సార్, ఇప్పుడు మొన్న ఎలక్షన్ సందర్భంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, తర్వాత తీసుకెళ్లారు. ఆ సందర్భంగా ఆయన ఏదో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఫీల్ అయిపోయి, నేను కాదు చేసింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నేను చేశానని చెప్పి ఆయన ఏదో పోలీసులకు చెప్పినట్టు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వచ్చింది. అంటే వీళ్ళు ఎలా ఉంటారు చెప్పాను కదా, నేను చెప్పా కదా, ఎన్ని చెప్పినా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వివేకానంద రెడ్డి వాళ్ళు కానీ వాళ్ళు కమిట్మెంట్ తో ఉంటారు, మంచైనా చెడైనా. వాళ్ళ 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 యొక్క కమిట్మెంట్ అనేది ఎంత ఎంత ఉంటుంది అంటే అంత ఉంటుంది. అది నీకు ఇతల ఫ్యామిలీలో, భారతిరెడ్డి గారి ఫ్యామిలీలో అలాంటి కమిట్మెంట్ ఏమి ఉండదు వాళ్ళలో. వాళ్ళ అవసరాలకు వాళ్ళు ప్లేట్ ఫిరాయించే రకాలే కానీ ఇక్కడ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. అందరు కూడా మొత్తం వాళ్ళ బంధువులకు సంబంధించిన రాజశేఖర ఫ్యామిలీ, చిన్నాన్న పెద్దనాన్న, వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా చాలా కమిట్మెంట్ తో ఉండేటువంటి ఫ్యామిలీస్ అవి వీళ్ళవి. వాళ్ళని వదులుకున్నాడు, ఈయన చేతులారా వదిలేసుకున్నాడు, అందరినీ వదిలేసుకున్నాడు. వివేకానంద రెడ్డి ఇష్యూలో మొత్తం అందరూ దూరం అయ్యేటట్టు చేసుకున్నాడు. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అసలు ఎవడు చంపాడో నీకు ఆయన తెలీదా, లేకపోతే ఆ ఊరు వాళ్ళకి తెలీదా, ఎందుకు జరిగిందో తెలీదా, అన్ని తెలుసు. ఆయన్ని బయటపెట్టు నీ మనుషులు లోపలికి పోతాంటే పోనీ కోర్టులో ఫైట్ చేసుకుంటారు. నువ్వు చిత్తశుద్ధితో ఆ మర్డర్ కేసును ఛేదించి ఉండింటే నియోజకవర్గంలో కొంచెం ఆయనకు మంచి మిగిలి ఉండేది. వివేకానంద రెడ్డి విషయంలో అలా చేయలేను, చేయకుండా పక్కదారి పట్టిపోయిండు. రకరకాల పిచ్చి వేషాలని వేసిండు. అవినాష్ రెడ్డి కాపాడిన ఆశించి సిబిఐ వాళ్ళ మీద కేసులు పెడతారా లోకల్ పోలీసులు? ఎంత తప్పు చేశారు. ఇవన్నీ జనము అంగీకరిస్తారా? పులివెందుల నియోజకవర్గం ఉండేవాళ్ళు ఎవరు అంగీకరించలేదు. అందుకని ఆయనకి ఖచ్చితంగా ఆయన యొక్క ఒక రకంగా ఆయన ఇమేజ్ డౌన్ ఫాల్ కావడానికి ఇది నాంది పలికింది అని చెప్పగలుగుతాను నేనైతే. సార్, పులివెందుల కంచుకోట అనేది మర్చిపోవడమేనా జగన్మోహన్ రెడ్డి? అంటే ఎలక్షన్ మర్చిపోవడం అంటే మర్చిపోయే రోజులు రావాలా? ఎవరికి కంచుకోటలు కాదు ఇవి. అలా ఎందుకు ఫీల్ అవుతారు? ఎవరికి కంచుకోటలని? ఇప్పుడు పూర్వం ఇప్పుడు జ్యోతి బస్సు లాంటి వాళ్ళు కానీ పాతకాలం నాటి నాయకులందరూ కూడా వాళ్ళు ఎలా అలా నెగ్గురాగలిగారు? ప్రజా జీవనంలో కలిసిపోయి అభివృద్ధి చేసి వాళ్ళ కోసం పాటుపడి బస్టాండ్లలో పడుకొని, రైల్వే స్టేషన్లలో పడుకొని, ఆర్టీసీ బస్సుల్లో తిరిగి రాజకీయాలు చేశారండి. సొంత హెలికాప్టర్లలో తిరుక్కుంటూ పొద్దునోగులు విజయవాడకు, బెంగళూరుకు తిరుక్కుంటూ రాజకీయాలు చేయలేదు వాళ్ళు. నీ లగ్జరీ లైఫ్ ఏంది ఇప్పుడు? పొద్దునొట్టావు, సాయంత్రం వెళ్ళిపోతావు, మళ్ళీ రేపు వస్తావు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతావు. ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని తిరుగుతుంటావు, ప్రత్యేక విమానాలు వేసుకొని తిరుగుతుంటావు ఎక్కడ పోయినా కూడా. ఈ రాజకీయం ఎంతకాలం నడుస్తుంది? ఇది కమర్షియల్ రాజకీయం తప్ప చిత్తశుద్ధి ఎక్కడుంది? ఫైనల్ గా చాలా మంది తెలియని, మీకు తెలుసు కాబట్టి నేను అడుగుతున్నా. ఇందాక మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఉమేష్ చంద్ర గారు ఎన్కౌంటర్ చేస్తానంటే రాజారెడ్డి భయపడ్డాడని.
మరి రాజారెడ్డిని ఒక పెద్ద పులిలాగా చూపిస్తూ ఉంటారు. ఆయన భయపెట్టి మీతోటి ప్రాణభయంతో మీ దగ్గరికి వచ్చారు మాట్లాడమని అంటున్నారు. అంత భయస్తుడా రాజారెడ్డి? అంత భయస్తుడు అంటే ఉమేష్ చంద్ర అప్పటికే అక్కడ కిరాయి హంతకులు ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఆ పులివెందులలో అవుట్స్కట్స్ లో ఉండేటువంటి ఒక కాలనీలో ఉండేటువంటి వాళ్ళని. సో అది భయం పుట్టుకుంది. ఫ్యాక్షనిస్టులను ఇద్దరిని విచారించడానికి పోలీసులు తీసుకెళ్తే ఈయన మామూలుగా తీసుకెళ్తారు, వీళ్ళు ఫోన్ చేసి మళ్ళీ వదిలేస్తుంటారు. అట్లా ఈయన ఏమనుకున్నాడు, ఆ ఎస్ఐకి ఫోన్ చేసి రాజారెడ్డి వాళ్ళు వదిలేయండి, తీసుకెళ్లారు, 2 రోజులు పెట్టుకుంటారు, 2 రోజులు 3 రోజులు పెట్టుకున్నారు, అప్పటికి వదిలేయండి అని దబాయించాడు. దబాయించి అప్పుడు అందరూ ఎస్పీ కంట్రోల్లో ఉన్నారు, పులివెందులో కానీ ఎవరు కానీ. ఉమేష్ చంద్ర అంటే పోలీసులు కూడా భయము, సస్పెండ్ చేపిస్తాడేమో అని చెప్పి అంత భయం ఉండేది. ఎందుకంటే నిజాయితీగా పనిచేశాడు ఉమేష్ చంద్ర, చాలా నిజాయితీగా పనిచేశాడు. ఆయన కారులో ఆయన భోజనం పెట్టుకొని క్యాంపుకు పోతే ఆయన తెచ్చుకున్న వాటరు, ఆయన తెచ్చుకున్న తిండే తినేవాడు. అలా తిరిగాడు, అలా పనిచేశాడు. అందుకని ఏమైపోయింది, ఈయన భరించలేకపోయింది. వాడు ఎస్ఐ నా వల్ల కాదు సార్, మీరు ఎస్పీ గారు మాట్లాడుకోండి, మీకు రిలీజ్ చేయమన్నాడు. అంటే ఈయన ట్రంకాలు బుక్ చేసి ఇక్కడ చెన్నైలో నుంచి వదిలిపెట్టమని దబాయించినట్టు మాట్లాడాడు ఆయనతో. అది నాకు ఉమేష్ చంద్ర చెప్పిందే నేను చెప్తుంటాను, నాకెట తెలుస్తుంది, వాళ్ళిద్దరు మాట్లాడుతుంది. చెప్తే ఆయన ఏమన్నాడు, నువ్వు నన్ను దబాయించి మాట్లాడతావా, వాళ్ళకి సపోర్ట్ చేస్తావా, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ముందు నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాను ఫోన్లో. అంటే ఇంకా ఏవో ఏం జరుగుతుందని భయపడిపోయి కొడుకు చెప్పాడు. రాజశేఖర్ గారు ఆయన కారులో కూర్చోబెట్టుకొని తిప్పుకుంటూ ఇది జరిగిన ఒక 4-5 రోజుల తర్వాత కడపకు వచ్చారు. కడపకు వచ్చినప్పుడు మామూలుగా రాజశేఖర్ వచ్చినప్పుడల్లా నేను పోయి కలుస్తుంటా, జనరల్ గా పోయి మామూలుగా మాట్లాడుతుంటా. వచ్చాడని తెలిస్తే పోయాను. మొత్తం రావయ్య అని అందరినీ బయటికి పంపించేసి, ఇట్లా ఒక సంఘటన జరిగింది, నీకు చెప్పాలా, నువ్వు చెప్తే గానీ ఆయన వింటాడని అందరూ అంటున్నారు, నీ మాట నీకు గౌరవం ఉందని, ఇట్లా జరిగింది, నాన్నగారు ఇట్లా మాట్లాడారు, ఆయన ఏమో ఎన్కౌంటర్ చేస్తాను బెదిరించాడయ్యా అన్నాడు. అరే అలాగా అన్నా అంటే, లేదు పక్క రూమ్ లో ఉన్నాడు నాన్నగారు, వెళ్ళి మాట్లాడిపో అన్నాడు. అంటే లోపలికి పోయా, కూర్చొని ఉన్నాడు. కూర్చొని నాకు పరిచయం ఆయన కూడా, రా అని ఏం జరిగిందంటే ఇది ఇట్లా, ఆయన కూడా ఇట్లా చెప్పి, నువ్వు చెప్తే తగ్గుతాడట కదా అని నా 2 చేతులు పట్టుకున్నాను. పట్టుకుని లేండి చెప్తా, తప్పు నేను కూడా ఎన్కౌంటర్లు కొట్టడాలు ఇవన్నీ నేను సహించాను, నేను చాలా వార్తలు రాసిన. మన జర్నలిస్టులుగా ఎవరైనా అంగీకరించాం కదా, మనం అట్లా అంగీకరించాం కదా. వెంటనే పోయాను ఉమేష్ చంద్ర దగ్గరికి. పోయి, ఏందయ్యా నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఆయన ఒక నాయకుడు, ప్రజల్లో గుర్తింపు పొందిన నాయకుడు, నువ్వెన్నైనా చెప్పు, మంచి చెడ్డు అన్నిటికీ సహాయం చేసే నాయుడు. వాళ్ళ నాన్న ఏదో అన్నాడని నువ్వు ఎన్కౌంటర్ చేస్తానే మాట ఎట్లా వాడేవయ్యా, ఏమన్నా పద్ధతి ఇది, కరెక్ట్ కాదు ఇది, నేను విత్డ్రా చేసుకోవాలి ఆ వర్డ్ ముందు అన్నా. అంటే బాగా ఆలోచించుకో అన్నా. ఆలోచించుకున్నాడు. నాకు దృష్టికి వచ్చింది అంటే నేను వార్తల మీద వార్తలు రాస్తాను తెలుసు, ఆయన వదిలిపెట్టాడు అని. సరే అని చెప్పేసి అప్పుడు ఫోన్ చేసి రాజశేఖర రెడ్డికి, లేదు భయ ఏదో మిస్టేక్ అయిందని చెప్పుకున్నాడు. అంత సబ్జెక్ట్ అయిపోయింది. ఓవరాల్ గా వైఎస్ ఫ్యామిలీని దగ్గరగా చూశారు, దూరం నుంచి చూస్తే వాళ్ళు ఏదో పెద్ద పులుల్లాగా, వాళ్ళ భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ లాగా అనిపిస్తుంటారు. అంటే అంత భయస్తులు అని చెప్పి మీరు కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా వాళ్ళు మేకపోతే గాంభీర్యమా, లేదంటే నిజంగానే ధైర్యస్తున్నారు? అంత మేకపోతే గంభీరం కాక ఏం ధైర్యం, ఏం ధైర్యస్తులు ఉన్నా కదా. ఇప్పుడు మీకు ఇది ఒక ఉదాహరణ చెప్పాను, రాజశేఖర్ లాంటి వాడే ఓడిపోతున్నానని. ఇప్పుడు ఆయన కూడా ఎలా ఉంటాడంటే గంభీరంగా ఉంటాడు. ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, పిలిచి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు బాంబులు వేయాలి, రాయచోటి ఉప ఎన్నికల్లో అక్కడ ఏదో సీన్ క్రియేట్ చేయాలని ఆలోచన చేసిండు. ఆలోచన చేస్తే అప్పుడు నాకు తెలిసింది, నేను వెళ్ళాను, ఏంటి ఈ పని, ఇట్లా కరెక్ట్ కాదు కదా నీ లైను, నువ్వు రేపొద్దున నీ మీద కూడా కేసులు పెడితే ఏం చేస్తావు, తెలుగుదేశం గవర్నమెంటే కదా అక్కడ ఉండేది, ఇట్లాంటి రాజకీయాలు ఎందుకు చేసుకుంటావా నువ్వు, ఇట్లాంటి ఆలోచన రిగ్గింగ్ చేయాలని 12 విలేజ్ లో రిగ్గింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నువ్వు రిగ్గింగ్ చేయకపోయినా మీరు గెలుస్తారు అక్కడ, నా సర్వే చెప్తున్నది. నువ్వు ఊరికి అభద్రత భావం ఫీల్ అవుతున్నావు అంటే మానేసినాడు. అప్పుడు రిగ్గింగ్ చేయడం మానేశాడు, గెలిచారు, గెలిచారు, దొంగ ఓట్లు వేసుకున్నారు. అయితే పులివెందుల నుంచి అప్పుడు అంటే ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు రాయచోట్లో,
బెదిరించేసరికి వాళ్ళందరూ ఊరి పారిపోయినారు. పారిపోతే ఏం చేసిండు, జెంట్స్ కూడా బురకాలు కుట్టించి, బురకాలు తగిలించి లైన్‌లో నిలబెట్టి ఓట్లేసుకున్నారు. ఓకే. బురకాలన్నీ లాస్ట్‌లో తీసి పడేసి ఫోటో తీసి వార్త కూడా రాసా. బురకాలేసుకొని దొంగ ఓట్లేసారని. దేనికి ఇప్పుడు కొన్ని పద్ధతులుంటాయి. అంత అంత అంటే అతను వాస్తవంగా అతను ఫ్యాక్షనిస్ట్ కాదు. ఎవరు రాజశేఖర్ రెడ్డి. వివేకానంద రెడ్డి కూడా ఫ్యాక్షనిస్ట్ కాదు. వాళ్ళ నాన్న అన్ని రకాలు అది మనం ఏం చెప్పలేం.